మనల్ని అటాక్ చేసేటువంటి శత్రువులను, మనల్ని ఏడంతలుగా శ్రమ పెట్టడానికి ప్రయత్నించేటువంటి శత్రువులను ఎదిరించడానికి దేవుడే కొన్ని ఆయుధాలను మనకు అనుగ్రహించాడు. వాటిని మనం కానీ కలిగి ఉంటే తప్పనిసరిగా మనల్ని ఎదిరించేటువంటి అంధకార శక్తుల్ని అణగద్రొక్కి దైవ కార్యములను సాధించుకుంటూ ముందుకు సాగిపోవచ్చు. రేపు దేవుని ముందు జయించిన వారుగా నిలబడవచ్చు. అలా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆయుధములలో ప్రప్రథమమైనది, కీలకమైనది, ప్రాముఖ్యమైనది, శ్రేష్టమైనది ప్రార్థన. ప్రార్థన ప్రార్థన ప్రార్థన. అందరినీ ప్రార్థనలోనికి నడిపించే వాళ్ళు సహజంగా వాళ్ళ వ్యక్తిగత ప్రార్థనను నిర్లక్ష్యం చేస్తారు. పాస్టర్లు కూడా వినడా ఉన్నారో సర్దుకున్నారో అన్న ప్రసంగం మొదలుపెట్టాడు, ఇంకేడ వింటాంలే అని. ఉన్నారా? రైట్. వాటిల్లో మొట్టమొదటిది ప్రార్థన. ఇది రొటీన్ డైలాగ్ అనుకోవద్దు. ఎందుకు ప్రార్థన అంటే ఆయనే చెప్పాడు గ్రంథంలో, 1 తిమోతి 2:1 ఇందాక మీరు చెప్పారు, అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, అధికారుల కొరకును, రాజుల కొరకును అన్నిటికంటే ముఖ్యముగా ప్రార్థన, యాచన, విజ్ఞాపన, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలన్నాడు. అన్నిటికంటే ముఖ్యంగా. ఎందుకంటే చెప్తా వినండి. మన ప్రశాంతతను దెబ్బతీయడానికి అంధకార శక్తులు ఉన్నాయన్నది వాస్తవమే. దురాత్మల సమూహాలు, గుంపులు ఉన్నాయన్నది వాస్తవమే. అయితే అవి డైరెక్ట్గా వచ్చి నిన్ను అటాక్ చేయవు. అస్సలు అవి నీ ఎదురు పడవు. వాటికి అంత సీన్ లేదు. మళ్ళీ ఏం చేస్తాయంటే నీ చుట్టూ ఉండే వ్యక్తులను శోధిస్తాయి. ఇక వాళ్ళు నిన్ను శోధించడం మొదలు పెడతారు. అది జరిగే తంతు. శద్రకు, మేషకు, అబేద్నెగోలని అగ్నిగుండంలో వేసింది రాజా దయ్యాల? పెద్దగా చెప్పాలి. రాజా దయ్యాల? దయ్యాలే, రాజు కాదు, దయ్యాలు. దయ్యాలు రాజును శోధించాయి. దయ్యాల చేత శోధించబడిన రాజు దేవుని ప్రజలకు శత్రువుగా మారాడు. అది జరిగింది. దానియేలు బహుప్రియుడు. దానియేలును సింహాల గుహలో వేయించింది రాజా దయ్యాల? ఇప్పుడు చెబుతారు దయ్యాలే అని. రైట్, నిజమే. దయ్యాలు రాజు ఆస్థానంలో ఉండే కొంతమంది మనుషుల్ని శోధించాయి, వాళ్ళని కదిలించాయి. వాళ్ళు పోయి రాజును కదిలించారు. రాజు దానియేలును అందులో వేయించాడు. అది జరిగింది. ఇప్పుడు దయ్యాలు కనపడుతున్నాయా? బయటికి కనపడుతున్నాయా? ఆహా. మరి ఎవరి రూపంలో శోధిస్తున్నాయి? సాటి మనుషుల రూపంలో ఉండి శోధిస్తున్నాయి అవి. ఇప్పుడు అబద్ధం ఆడకుండా చెప్పు, నువ్వు చాలా సఫర్ అవుతున్నావు, చాలా టార్చర్ అవుతున్నానన్నావు. కంటికి కనబడని దయ్యాల వలన, కంటికి కనబడే మనుషుల వలన? మనుషుల వల్ల అన్నోళ్ళు చేతులు ఎత్తండి. కంటికి కనబడని దయ్యాల వల్ల కాదన్నయ్య, కంటికి కనబడుతున్న మనుషుల వల్లనే నేను సఫర్ అవుతున్నాను అన్నోళ్ళు చేతులు ఎత్తండి. చేతులు ఎత్తని వాళ్ళంతా ఏ మనుషులతో సఫర్ కావట్లేదన్నమాట. అప్పుల వాళ్ళు ఎంతమందో చేతులు ఎత్తండి. అప్పులు ఉన్నోళ్ళు అందరూ నాకు అప్పులు ఉన్నాయి అన్నోళ్ళు చేతులు ఎత్తండి. అన్నయ్య నాకు అప్పులు ఉన్నాయి అన్నయ్య అన్నోళ్ళు చేతులు ఎత్తండి. మరి ఇందాక చెయ్యత్తమే అక్కాయ, యాడున్నా నీకెళ్ళి చూస్తున్నా నేను, నువ్వు చెయ్యత్తట్లేదు ఏందని. మరి అప్పులు ఉన్నప్పుడు అప్పులు ఇచ్చినోడు, నీకు ఇచ్చినోడు రోజు జడుతుంటాడుగా నిన్ను. అప్పుడు ఆ మనిషి వల్ల సఫర్ అవుతున్నట్టేగా నువ్వు. అట్లా ఇరుగు పొరుగుల వల్ల, కుటుంబంలో వ్యక్తుల వల్ల, కొన్ని సూటిపోటి మాటల వల్ల, బంధువుల మాటల వల్ల, వాళ్ళు చేసే అవమానాల వల్ల, వాళ్ళు కలిగించే ఇబ్బందుల వల్ల ఎక్కువ శాతం మంది సఫర్ అయ్యేది వ్యక్తుల వల్లనే.
కొంతమంది అధికారుల వల్ల సఫర్ అవుతారు, కొంతమంది రాజుల వల్ల సఫర్ అవుతారు. మొత్తంగా కనపడేది మనుష్యులే. రాజుల రూపంలో ఉన్నాయి, అధికారుల రూపంలో ఉన్నాయి, సాటి మనుషుల రూపంలో ఉన్నాయి. మనకొచ్చే శోధనలు ప్రభుత్వం వల్ల కానీ, అధికారుల వల్ల కానీ, లేకపోతే ఇరుగు పొరుగు సాటి మనుషుల వల్ల కానీ వస్తాయి. తప్పించి ఆకాశంలోంచి ఊడిపడవు మనకు సమస్యలు. ఎంతమంది ఒప్పుకుంటారు? అవునా? నీ గురించి ఒక ఆమె ఇంకొక ఆమెకి తేడాగా చెప్పింది అనుకో, సైతాంది నా గురించి ఇట్ట ప్రచారం చేస్తున్నా అంట, అన్నయ్య సైతాంది అంట. నిజమే, కరెక్టే చెప్పావు. ఆ ఎమ్మి మంచిదే కానీ ఆ ఎమ్మిని శోధిస్తుంది సైతాన్. లేకపోతే నీ వ్యవహారం ఆ ఎమ్మికి ఎందుకు? పిచ్చమ్మికి శోధిస్తుంది, దయ్యం చేత శోధింపబడి నిన్ను వేధిస్తుంది. అంటే నువ్వు కంటికి కనబడుతున్న వ్యక్తిని చూస్తున్నావు కానీ వ్యక్తి వెనకాడుతున్న దయ్యాన్ని చూడట్లా. ఫస్ట్ నుంచి మనుషులు ఇంతే మోసపోతూ ఉన్నారు. తాగి నిన్ను ఇబ్బంది పెడుతున్న నీ కొడుకునో నీ భర్తనో నువ్వు చూస్తున్నావు కానీ ఆ తాగుడికి కారణమైన దయ్యాన్ని చూడవు. నువ్వు నీ దాడంతా కూడా నీ బిడ్డ మీదో భర్త మీదో ఉంటుంది కానీ వాళ్ళ వెనకాడుతున్న దయ్యం మీద ఉండదు నీ దాడి. అసలు అవి ఒకటి ఉన్నాయి, వాళ్ళని శోధిస్తున్నాయి అన్న గ్రహింపే నీకు లేదు. వాటిని గుర్తుపట్టాలి, వాటిని దెబ్బగొట్టాలి. అర్థమైందా? స్విచ్ ఆఫ్ చేస్తే ఫ్యాన్ ఆగిపోయినట్టు. మూలం ఎక్కడుంది? స్విచ్ బోర్డు దగ్గర ఉంది. అక్కడ ఆ మీటర్ నొక్కితే ఆగిపోయిద్ది, ఆ మీటర్ నొక్కితే రన్ అయింది. అట్లాగా ఈ తోలుబొమ్మలాగా ఆడుతున్న మనుషుల వెనక అయ్యి ఉన్నాయి. మనమేమో పాటలు పాడుకుంటాం కానీ వాస్తవాలు గ్రహించాం. అపజయముల మధ్య వెనుకంజ వేయకుమా, పోరాడుచున్నది అంధకార శక్తులతో. అపజయముల మధ్య వెనుకంజ వేయకుమా, పోరాడుచున్నది అంధకార శక్తులతో. దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొని ధూపార్తి చేబూని స్తుతియాగము చేయుచు, జయమే ఊపిరిగా గురి యొద్దకే సాగిపో, జయమే ఊపిరిగా గురి యొద్దకే సాగిపో. ప్రాణమా నాలో తొందర పడకుమా, ప్రాణమా నాలో తొందర పడకుమా. ఎందుకింక కన్నీరు, ఎందుక వేదన, నీ దుఃఖ దినములన్నీ సమాప్తమైనవని తెలుసుకొనేస్తమా, యేసయ్య మాటిది. నీ దుఃఖ దినములన్నీ సమాప్తమైనవని తెలుసుకొనేస్తమా, యేసయ్య మాటిది. తెలుసుకొనేస్తమా, యేసయ్య మాటిది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఏమన్నా అర్థమవుతుందని నేను చెప్పేది మీకు? పోరాడుతున్నది అసలు అంధకార శక్తులన్న స్పర్శ నీకుంటుందా? ఆఫీసులో నీ పై ఉద్యోగి నీ మీద నిన్ను టార్చర్ చేస్తుంటే వాడిని తిడుతుంటావు నువ్వు, కానీ వాడి వెనకుండి దేవుని బిడ్డవైన నిన్ను టార్చర్ చేస్తున్న దయ్యం ఆలోచనే రాదు నీకు. నీ తోటి కొలీగ్గా ఉండి నీ మీద కొండాలు చెప్పి సార్ దగ్గర నిన్ను ఇబ్బంది పెడుతున్నటువంటి తోటి కొలీగ్ ఒక వ్యక్తే కనపడతాడు, వాడిని ఆడిస్తున్న దయ్యం కనపడదు నీకు. రాజు కాదు, రాజును ఆడించిన దయ్యం. శద్రకు మేషకు అబేద్నెగోలను అగ్నిగుండం పాలు చేయటానికి వాడిని శోధించిన దయ్యాన్ని గుర్తుపట్టాలి. ఆ స్పర్శ యేసయ్యకుంది, అంత స్పర్శ ఇంకెవరికి లేదు. ఆ సిలువ నీకు దూరమగును గాక, ఆ సిలువ నీకు దూరమగును గాక అని సీమోను పేతురు ప్రభు చేయబట్టుకొని గద్దిస్తుంటే, సాతానా నా వెనక్కి పో అన్నాడు. అన్నాడా? ఎవరిని గద్దించాడు? పేతురు సైతాను మొహమాడ వెనక్కి పో అనలా, సాతానా నా వెనక్కి పో అన్నాడు.
డైరెక్ట్గా సాతాన్ని గద్దించాడు. అంటే పేతురుని ఎవరు శోధిస్తున్నారో ప్రభు గుర్తుపట్టేశాడు. ఇస్కరియోతు యూదాని ఎవరు శోధిస్తున్నారో గుర్తుపట్టేశాడు. వాడు ఆ ముక్క పుచ్చుకోగానే సాతాను వానిలో ప్రవేశించెను. జరుగుతున్న సంగతుల వెనక మూలాలేంటో తెలుసు యేసయ్యకు. మనమేమో ఆయన బిడ్డలమని చెప్పుకుంటున్నాం, కానీ మనకు మూలాలు తెలియదు. సంగతులే చూసి వస్త్రములు చించుకొనుచున్నాము. వాళ్ళు ఎట్ట చేశారు, వీళ్ళు ఎట్ట చేశారు, వాళ్ళు అలాగా, వీళ్ళు ఇలాగా, కొడుకు అలా, కూతురు ఇలాగా, బంధువులు ఇలాగా, పక్కోళ్ళు ఇలాగా, పైన వాళ్ళు ఇలాగా, క్రింద వాళ్ళు ఇలాగానే. మరి కనపడేది మనకి వీళ్ళేగా అని కాదు. దేవుని బిడ్డవైన నిన్ను విసిగించడానికి, వేధించడానికి, శోధించడానికి, ఇబ్బంది పెట్టడానికి, నీ ద్వారా జరుగుతున్నటువంటి దేవుని రాజ్య విస్తరణ జరగకుండా ఆపటానికి సాతాను గట్టుగట్టినట్టు, ముట్టడి వేసినట్టుగా కొంతమంది వ్యక్తులను నీ మీదకి శోధించడానికి, నీ మీద గుసిగొలుపుతా ఉంటాడు వాడు. అందుకని పౌలు మహనీయుడు ఏం చెప్పాడంటే, ఆ మనుషులందరి కొరకు ప్రార్థన చేయండి, అప్పుడు వాళ్ళకు పట్టిన దయ్యాలు వదిలిపోతాయి, అప్పుడు వాళ్ళ మధ్య మీరు ప్రశాంతంగా ఉండగలుగుతారు అన్నాడు. ఎంతమందికి అర్థమైందో ఏమో. వాళ్ళ మధ్య మనం ఇప్పుడు మెంటల్ హాస్పిటల్లో మనం ప్రశాంతంగా ఉండాలంటే ఏం చేస్తే ఉంటాం? సింపుల్ లాజిక్ చెప్పండి మీరు. మనం మెంటల్ హాస్పిటల్లో ఉండాల్సి వచ్చిందండి. మెంటల్ హాస్పిటల్లో ఉండాల్సి వచ్చినప్పుడు చుట్టూ మెంటలోళ్ళే. ఆ మధ్యకాలంలో బ్రదర్ చెప్పాడు, వాళ్ళ అక్క మెంటల్ హాస్పిటల్లో ఉంటే నువ్వు పోయాడంట పలకరిద్దామని. పలకరిద్దామని పోతే లోపల నుంచి డాక్టర్ గారు స్పీడ్గా వస్తున్నాడంట. చక్క 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 డాక్టర్ గారు వస్తుంటే పక్కకి వెళ్ళాడు, పక్క జరిగాడు. సడన్గా బయటికి వెళ్ళిపోయాడు డాక్టర్ గారు. బయటికి వెళ్ళి ఆ మెల్ల మీద నిలబడి, లోపల హాస్పిటల్లోంచి స్పీడ్గా వచ్చి మెల్లలో నిలబడి వాచ్కి వెళ్ళి చూస్తున్నాడంట, పైకి చూస్తున్నాడంట, వాచ్కి వెళ్ళి చూస్తున్నాడంట, పైకి చూస్తున్నాడంట అంటున్నాడు. ఎంతసేపు చూసినా అదే పని చేస్తున్నాడు. అప్పుడు అర్థమైంది నేను డాక్టర్ కాదు మెంటలోడని. వాని గెటప్ చూసి ఏమనుకున్నాడు డాక్టర్? గెటప్ చూసే డాక్టర్ లాగా ఉన్నాడు, అంతా పర్ఫెక్ట్గా ఉన్నాడు మనిషి. కానీ అక్కడికి పోయి స్టక్ అయిపోయాడు. పైకి చూడటం వాచ్, చూడటం పైకి చూడటం వాచ్, ఇక అదే పని. వాళ్ళ అక్క దగ్గరికి వెళ్తే కాస్త ఆమె కొంచెం మానసిక స్థితి బాగలేదని చేర్చారు కదా, కొంచెం మెడిసిన్ వాడే, రేపు కొంచెం పర్వాలేదురా సుమారుగా ఉన్నాను అంటే, సరే ఇక్కడే పండుకుంటా లేక అలా అక్క పక్కన బెడ్ వేసుకొని పండుకున్నా అంటే, ఆ పక్కన మెంటల్ వాళ్ళు ఉన్నారు. ఆ వార్డు మొత్తం అసలు ఎవడు గొడవ చేయడు, చాలా ప్రశాంతంగా ఉన్నారంట. అసలు ఇది మెంటల్ హాస్పిటల్ ఏంది, ఇంత ప్రశాంతంగా ఉన్నారు, ఇంత నీట్గా ఉంది, ఇంత నిశ్శబ్దంగా ఉంది, ఇంత హాయిగా ఉంది. వాళ్ళు చెప్పారంట, సార్ ఇక్కడ వద్దు, మీకు సపరేట్గా ప్లేస్ ఇస్తాం, అక్కడ పండుకోండి అంటే, లేదు సార్ ఇంత ప్రశాంతంగా ఉంటే ఇక్కడే పండుకుంటారు సార్ నేను. ఈయన పక్కన ఇంకొకటి బెడ్ వేసుకొని పండుకొని ఉన్నాడు చాలా ప్రశాంతంగా, నవ్వుతా పలకరి. అక్కడే పండుకున్నాడు. మధ్యరాత్రికి ఏదో సౌండ్ వచ్చి లేచాడంట. సౌండ్ వచ్చి లెగిస్తే ఆ పడక మీద వాడు లేడు. చిత్రం ఏంటంటే ఆ బెడ్ కూడా లేదు. ఆ పడక మీద వాడు లేచి నిలబడ్డాడు. ఆడు పండుకున్న మంచమే చేతుల మీదకి ఎత్తి పెట్టాడు. ఎవరి మీద వేయటానికి తెలుసా? వామ్మో అని చెప్పి లేచి పరిగెత్తాడంట. అప్పుడు అర్థమైపోయింది, మెంటల్ వాళ్ళు ఎప్పుడు ఎలా ఉంటారో తెలియదు. వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారని పొరపాటును కూడా అనుకోకూడదు. వాళ్ళకి ఎప్పుడు ఎలాగైద్దో తెలీదు. దేవునికి స్తోత్రం. మెంటల్ హాస్పిటల్లో ఉన్న మనం ప్రశాంతంగా ఉండాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి? ఒకటి, మనకన్నా మెంటల్ ఎక్కాలి.
లేదా మన చుట్టూ ఉన్న మెంటల్ వాళ్ళకి మెంటల్ అన్న తగ్గాలి. రెండే రెండు. ఒకటి, మనకు కూడా మెంటల్ ఎక్కితే గొడవ ఉండదు. ఇక వాళ్ళు పిచ్చోళ్ళు, మనం పిచ్చోళ్ళం, పిచ్చోళ్ళ పిచ్చి కలిసిపోయింది, వాళ్ళు దంతారు మనం దంతటా నడిచిపోద్ది. ఇక లేదు, పిచ్చోళ్ళలో మంచోడు ప్రశాంతంగా బతకాలంటే ఆ పిచ్చోళ్ళకి పిచ్చోదులు వాళ్ళు మంచోళ్ళు కావాలి మమ్మలాగా. దేవునికి స్తోత్రం. అప్పుడే ప్రశాంతంగా ఉండగలం. ఎందుకు వాళ్ళ అమ్మ గురించి అట్లా చెబుతాడంటే, మరి మా అమ్మ గురించి చెప్పక మీ గురించి దూరుకుంటారండి. పిచ్చి తగ్గాలి. పిచ్చి తగ్గి వాళ్ళు ప్రశాంతంగా ఉంటే మనం ప్రశాంతంగా ఉంటాం. ఎటుగుడి మనం పిచ్చోళ్ళం కాలేము, మనకు పిచ్చి వదిలింది. ఒకప్పుడు పిచ్చోళ్ళం మనకి పిచ్చి వదిలింది. ఇప్పుడు మన చుట్టూ ఉన్న సమాజానికి పిచ్చి వదలాలి. అప్పుడు మనం ప్రశాంతంగా మనుగడ సాగించగలుగుతాం. అందుకు చెప్పాడు. ఏమని చెప్పాడు? మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును అన్నాడు. ఫస్ట్ పాయింట్ అదే చెప్పాడు. మనుషులందరి కొరకును అన్నాడు. చూడు, అన్నిటికంటే ముఖ్యముగా అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును. దాని అర్థం ఏంటి? సమాజాన్ని రక్షించడానికి పూనుకున్న నువ్వు వ్యక్తిగతంగా నువ్వు ప్రార్థన చేసుకునేటప్పుడు ఖచ్చితంగా నీ చుట్టూ ఉన్నటువంటి పరిసరాలు, పరిస్థితులు, వ్యక్తులు దేవుని అధీనములో ఉండున్నట్లు ప్రార్థన చేసుకోవాలి. లేకపోతే నీకు అయిందే. ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళు నేను డిస్టర్బ్ చేస్తారు, నీ పవిత్రత పోగొడతారు, నీ నోటిని కంట్రోల్ తప్పేటట్టు చేస్తారు, నీ మైండ్ డిస్టర్బ్ అయ్యేటట్టు చేస్తారు. వాళ్ళ ద్వారా సైతాను నిన్ను శోధిస్తాడు. ఆ వ్యక్తులు కంట్రోల్లో ఉండాలంటే నువ్వు వాళ్ళకి ఎన్ని చెప్పినా వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళ కోసం ప్రార్థన చేయటం ఒక్కటే ఆయుధము. నువ్వు ప్రార్థించినప్పుడు వాళ్ళు కంట్రోల్లో ఉంటారు. వాళ్ళు కంట్రోల్లో ఉంటే నువ్వు ప్రశాంతంగా ఉంటావు. నీకేం తెలుసు? ప్రార్థన వాళ్ళని ప్రార్థనలో నడిపిద్దాం, వీళ్ళని ప్రార్థనలో నడిపిద్దాం, వాళ్ళకి సువార్త చేద్దాం, వీళ్ళకి సువార్త చేద్దాం, వాళ్ళకి అది చేద్దాం, వీళ్ళకి అది చేద్దాం. ఇదొక్కటే తెలుసు, చేసుకుంటా ముందుకెళ్తున్నావు. కానీ దేవుని పనికి పూనుకున్న నీ మీద సైతాను చేసే కుట్రలు నువ్వు గుర్తుపట్టలేక 4-5 రోజులు తిప్పలు పడి 5వ రోజు మళ్ళీ ఎఫెక్ట్ అయిపోయి డల్ అయిపోతున్నావు. అలా నువ్వు కావద్దు అంటే ముందు నీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల కొరకు ఖచ్చితంగా నువ్వు ప్రార్థన చేయలేదు. ప్రార్థన ఒక ఆయుధముగా నీకు ఇచ్చాడు. శ్రమ కలగక మునుపు ప్రార్థన, శ్రమ కలిగినా కూడా ప్రార్థనే. మీలో ఎవరికైనా శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేయవలెను. మీలో ఎవరికైనా సంతోషం కలిగిన అతడు కీర్తన పాడవలను. యాకోబు రాసిన పత్రిక 5:13. ప్రియులారా, దేవుడు మనకు అనుగ్రహించిన ఆయుధములలో ప్రప్రథమమైనది, కీలకమైనది, శ్రేష్టమైనది, అవసరమైనది, అన్నిటికంటే ముఖ్యమైనది ప్రార్థన, విజ్ఞాపన, యాచన, కృతజ్ఞత, స్తుతి. ఎంతమంది దీన్ని గుర్తించారు? అలాగాని మనం వారి కోసం ప్రార్థన చేయకపోతే, మన చుట్టూ ఉన్న వ్యక్తుల విషయంలో మనం దేవునికి మొర్రపెట్టకపోతే మనల్ని శోధించడానికి ఇంకెక్కడి నుంచి అవసరం లేదు. మన చుట్టూ ఉన్న వ్యక్తులే చాలు. వాళ్ళు మనల్ని అటాక్ చేయకుండా ఉండాలంటే, వాళ్ళు దురాత్మల చేత శోధింపబడకుండా ఉండాలి. శోధింపబడొద్దు అంటే వాళ్ళ కోసం మనం చేతులు ఎత్తాలి. అది నీ ఫ్యామిలీ కావచ్చు, నీ ఇరుగు పొరుగులు కావచ్చు, నీ తోటి కొలీగ్స్ కావచ్చు, తోటి స్టూడెంట్స్ కావచ్చు, తోటి కార్మికుల ద్వారా కావచ్చు, ఏ విధంగానైనా నీకు రావచ్చు శోధన. అలా నీకు రావద్దు. నీ భర్త ద్వారా కావచ్చు, భార్య ద్వారా కావచ్చు, పిల్లల ద్వారా కావచ్చు, ఫ్రెండ్స్ ద్వారా కావచ్చు, అధికారుల ద్వారా కావచ్చు, ఎవరి ద్వారా కూడా నీకు శోధన రావద్దంటే వీళ్ళందరినీ ప్రార్థనలో ఎత్తి పట్టాలి. అలా నువ్వు చేసి చూడు. అప్పుడు నీ మీదకి వచ్చే వ్యక్తులు ఎవరు ఉండరు. ఇక అన్ని కంట్రోల్ అయిపోతాయి. చుట్టూ ఉన్నటువంటి సాతాను ద్వారాలు ఎవరంటే వ్యక్తులేగా, వాళ్ళందరూ కంట్రోల్ అయిపోతారు. ఎందుకంటే ప్రార్థన ద్వారా దేవుణ్ణి గదిలిచ్చావు నువ్వు. ఇది ప్రతిరోజు జరగాలి.
ప్రభువా, నేనును నా ఇంటి వారును నీ భద్రతలో ఉండునట్లు కాపాడు. నేను వారిని శోధించొద్దు, వారు నన్ను శోధించొద్దు. నా ఇంట పసిబిడ్డ మొదలు వృద్ధుల వరకు నీ కృపా కాపుదల పెట్టు. ఎవరును బలహీనపడకుండా, సాతానుకు చోటు ఇవ్వకుండా. కొంతమంది మన కుటుంబ సభ్యులు ఆత్మహత్యల ఆలోచనలు చేస్తుంటారు. అలా ఆత్మహత్యల బారిన పడకుండా, దుర్వ్యసనాల బారిన పడకుండా, ఒకవేళ పడున్న వాళ్ళని విడిపించి దయచేసి వాళ్ళని కాపాడమని ప్రతి నిత్యము నీ ప్రార్థన ధూపము దేవుని దగ్గర ఉండాలి. ఇది ఒక ఆయుధము. దేవుడు మనకిచ్చిన ఆయుధములలో ప్రప్రథమమైంది ఏంటి? మన మీద దాడులు జరుగుతాయా లేవా? మనది యుద్ధమా కాదా? పోరాటమా కాదా? పిచ్చోళ్ళ మధ్యలో ప్రశాంతంగా ఉండాలంటే ఏం చేయాలి? పిచ్చోళ్ళకి పిచ్చి తగ్గునట్లు ఇంక వేరే మందే లేదు, ప్రార్థనే. ఇలాగూ నువ్వు దేవునికి మొరపెట్టుట ద్వారా దేవుడు గదులుతాడు. ఇక దేవుడు గదిలి లైన్లోకి వస్తే ఇక అంతకు మించిన ఆయుధం ఏముంది? మన ఆయుధము దేవుడే, మన ఆభరణము దేవుడే, మన కిరీటము దేవుడే, మన స్వాస్థ్యము దేవుడే, మన ఆయుధము దేవుడే, మన కేడము దేవుడే. నా బలమా, నా కోట, ఆరాధన నీకే. నా బలమా, నా కోట, ఆరాధన నీకే. నా దుర్గమా, ఆశ్రయమా, ఆరాధన నీకే. నా దుర్గమా, ఆశ్రయమా, ఆరాధన నీకే. ఆరాధన, ఆరాధన. అబ్బా తండ్రి నీకేనయ్యా. రాజా నీ భవనములో నీ పవలు వేచియుందును. యేసు రాజా నీ భవనములో నీ పవలు వేచియుందును. హల్లెలూయా. మన బలం ఎవరు? మన కేడెం ఎవరు? మన దుర్గం ఎవరు? ఆశ్రయపురం ఎవరు? ఆయుధం ఎవరు? దాగుచోటు ఎవరు? రక్షణ శృంగం ఎవరు? దేవుడో, యేసయ్య. ప్రార్థన ఆయన్ని కదిలిచ్చిద్ది. ఎవరిని కదిలిచ్చిద్ది? అప్పుడు మనం శత్రు దాడిని తప్పించుకోవడానికి అక్కడి నుంచి ఆజ్ఞ బయలుదేరిద్ది. అర్థమైందా? అప్పుడు దయ్యాల ఆటలు సాగవు. అందుకు చేయమన్నాడు ప్రార్థన. మైండ్ పోయి కాదు, పిచ్చి పట్టి కాదు. రాయించినోడు పరిశుద్ధాత్మ, రాసినోడు పౌలు. రాసిన పౌలును చూడొద్దు, రాయించిన పరిశుద్ధాత్మను చూడండి. ఎవరినే? పరిశుద్ధాత్మను చూడండి. పరిశుద్ధాత్మ ఇచ్చిన సలహా. ఏ దాడి వచ్చినా, నీకు ఏ వేదన వచ్చినా మనుషుల వల్లే వచ్చిదిరా పిచ్చిమాలోకం. వాళ్ళకి మెంట లేకుండా ఉంటేనే నువ్వు ప్రశాంతంగా ఉంటావు. ఈ దెయ్యాలన్నీ వాళ్ళకి ఎక్కిస్తాయిరా, వాళ్ళు నీకు ఎక్కిస్తారు. కాబట్టి వాళ్ళు నీకు ఎక్కించకూడదంటే ముందు వాళ్ళకి ఎక్కకూడదు, వాళ్ళకి ఎక్కకూడదంటే వాళ్ళకి ఎక్కించే దయ్యాలు వదిలిపోవాలి. అందుకని వాటిని కొట్టరా ప్రార్థనలో అన్నాడు. నేను చెప్పినప్పుడేం బాగానే వింటారు. కూటం అయిపోయినాక మొత్తం మరిచిపోతారు. ఏందో ఏమో మీరు కరెక్టేనన్నయ్య అన్నట్టు ఫేసులు పెట్టారు అందరు. ఇప్పుడు మరి రోజు చేస్తారా? చేసి చూడండి. నువ్వు అలాగూ చేసి శత్రువు కార్యములను బంధించి వాడి ఆటలు కట్టేసి అప్పుడు చేయి పని. మొదట బలవంతుడైన వానిని బంధించకపోతే వాని ఇల్లు దోచుకోవటం కుదరదన్నాడు యేసయ్య. తెలుసుకోండి. వాడిని వేయండి ముందు. ఎక్కడ వేయాలి వాడిని? ప్రార్థనలో వేయాలి.